భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రధానమంత్రులు ఎంపిక చేయడానికి ప్రపంచ దేశాల్లో సోరోస్ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, లేకపోతే చైనా వాడు ప్రయత్నిస్తుంటాడు, పాకిస్తాన్ వాడు ప్రయత్నిస్తుంటాడు, అమెరికా వాడు ప్రయత్నిస్తుంటాడని తెలుసు. కానీ ఇజ్రాయెల్ మన మిత్ర దేశం నుండి కుట్ర జరుగుతుందని ఊహించలేదు. తాజాగా ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ వెల్లడించింది. రాజకీయ ప్రచారాల నిర్వహణ సంస్థ అయినటువంటి స్థాయి కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా మోసపూరిత విధానాల్లో నిర్దేశిత అంశాలను వ్యాప్తి చేసిందని, అయితే 24 గంటల వ్యవధిలోనే వాటిని కృత్రిమ మేధ ద్వారా నిరోధించామని ఓపెన్ ఏఐ తన వెబ్సైట్ ద్వారా శుక్రవారం తెలిపింది. స్థాయికి రూపొందించిన కథనాల్లో గాజా ఘర్షణలకు సంబంధించిన వాటితో పాటు భారత ఎన్నికల అంశాలు ఉన్నాయని వివరించింది. ముఖ్యంగా భారత్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక విపక్ష కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా కొన్ని ఇతివృత్తాలను స్టాయిక్ నెట్వర్క్ రూపొందించి మే నెలలో వ్యాప్తిలోకి తీసుకొచ్చిందని తెలిపింది. సామాజిక మాధ్యమాలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్తో పాటు ఇది వెబ్సైట్లోని ఖాతాలను ఉపయోగించుకోగా తాము వాటిని నిషేధించామని ఓపెన్ ఏఐ తెలిపింది. కెనడా, అమెరికా, ఇజ్రాయెల్లోని వినియోగదారులను లక్ష్యంగా ఎంచుకుని ఆంగ్లం, హిబ్రూ భాషలో భారత్లోని వారిని లక్ష్యంగా ఎంచుకుని ఆంగ్లంలో సమాచార వ్యాప్తి యత్నాలు జరిగాయి. అయితే ఆ సమాచారంలోని అంశాలు మాత్రం ఓపెన్ ఏఐ వివరించలేదు. పారదర్శకతతో కూడిన సురక్షిత విధానాల్లో కృత్రిమ మేధను వినియోగించుకోవాలని తమ విధాన నిర్ణయంలో భాగంగా కోర్టు ఆపరేషన్లు అడ్డుకున్నామని పేర్కొంది. తాము నిరోధించింది స్థాయి కార్యకలాపాలు మాత్రమేనని, ఆ సంస్థని కాదని తెలిపింది. జీరో జీనో అనే మారు పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించామంది. స్టాయిక్ వ్యవహారం మీద కేంద్ర ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. బీజేపీ లక్ష్యంగా విదేశీ శక్తుల జోక్యంతో దుష్ప్రచారం జరిగిందని స్పష్టమవుతోందన్నారు. కొన్ని భారతీయ రాజకీయ పార్టీల కోసం వాటి తరపున కూడా ఇదంతా జరిగిందని ఆరోపించారు.